సో మేము లైవ్ లో ఒక్కసారి డైలాగ్ వినాలనుకుంటున్నాం చిత్తూరు స్లాంగ్. చిత్తూరు స్లాంగ్ లోనా? మీ ఫేవరెట్ డైలాగ్ పుష్పాల ఏదైనా పర్లేదు. ఫేవరెట్ అని కాదు, ఎక్కడైతే క్యారెక్టర్ పికప్ అవుతుందో అక్కడ బుద్ధుండదా, కళ్ళు నెత్తికెక్కుండా ఏమే ఆడమగ తేడా తెల్ల మెట్టిరుగుద్ది నా కొడక. ఏమి ఇరుగుద్ది? మెట్టు చెప్పు. మెట్టు. ఓకే మెట్టిరుగుద్ది నా కొడక. వేర్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్. ఓకే నైస్ నైస్. అంటే ఇప్పటికి కూడా కొంచెం నాకు తెలంగాణ లాగా చిత్తూరు కానీ కొన్ని వర్డ్స్ తెలీదు. అవును, ఎందుకంటే యాక్చువల్లీ చూసుకున్నట్లయితే మనం మన ఆంధ్ర సైడ్ బేసిక్ గా చిన్నాన్న అంటాం. అవును, చిన్నాన్న పిన్ని. సో ఇక్కడ వచ్చేటప్పటికి అది బాబాయ్ కింద మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బాబాయ్ చిన్నాన్న అంటే అదేంటి ఎలా అనిపించింది నీకు అది చిన్నాన్న 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 అనేది? నాకు నేను చిన్నాన్ననే అంటాను. నాకు యాక్చువల్లీ మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. ఓకే, నలుగురు ఐదుగురు ఆరుగురు చిన్నాన్నలు ఉంటారు నాకు. అదే సో ఆ ఎమోషన్ కి నేను ఈజీగా కనెక్ట్ అయ్యాను. అందుకే ఇప్పుడు అందరూ చిన్నాయన ఎంత బాగా అన్నారు, ఎంత ప్రేమగా అన్నారు అంటే ఎస్ ఐ నో దట్ ఎఫెక్షన్, ఐ నో దట్ కనెక్షన్. సో ఇప్పుడు మీ చిన్నాళ్ళని పిలుస్తుంటే వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంది? వాళ్ళందరూ సినిమా చూసారు, అబ్బా మాకి చాలా ఎమోషనల్ గా ఉంది, చాలా చాలా బాగుంది, బాగా అనిపించింది అన్నారు. సో యా, ఒక్కొక్క లాంగ్వేజ్ మనకి తెలుసుకున్నప్పుడు అది కూడా నాకు తెలిసి ఒక డిఫరెంట్ పర్సెప్షన్ యాడ్ చేస్తుంది మనం చేసే యాక్టింగ్ కి. సో లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. అవును. ఓకే, ఆబ్వియస్ గా తెలుగు అమ్మాయి అవడం కొంతవరకు ప్లస్ అనుకోవచ్చు కదా. ప్లస్ చిన్నప్పుడు మా అమ్మగారు నన్ను జాగ్రత్తగా తెలుగు నేర్పించారు కాబట్టి నేను ఇప్పుడు ఈ మాత్రమైనా చేయగలుగుతున్నాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ నుంచి వస్తున్నారు మనకి, బట్ కానీ మనకి తెలిసిన లాంగ్వేజ్ ఇంకా బాగా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు అన్న ఫీలింగ్ అయితే ఒకటి ఉంటుంది కదా. అర్థం చేసుకొని చేయడం వేరు, చెప్పిన వెంటనే మనం ఇట్లా క్యాచ్ చేయడం వేరు కదా. అది చాలా ప్లస్, అది చాలా ఈజీ కూడా అవుతుంది. అందుకే బన్నీ సార్, సుక్కు సార్ కూడా అన్నారు సెట్ లో తెలుగు యాక్టర్స్ కాకపోయినా తెలుగులో డైలాగ్స్ బాగా చెప్పేవాళ్ళు, బాగా నేర్చుకుని చెప్పేవాళ్ళు. అప్పటికప్పుడు సార్ సెట్ లో అప్పటికప్పుడే పేజెస్ ఆఫ్ డైలాగ్స్ వస్తాయి, మారిపోతాయి అప్పటికప్పుడే, ఈజీగా క్యాచ్ చేసే వాళ్ళు కావాలి. సో తెలుగు వాళ్ళైనా నాన్ తెలుగు వాళ్ళైనా మంచి యాక్టర్స్, మంచి సెన్స్ ఉన్న యాక్టర్స్ ని పిక్ చేసుకుంటారు సార్. ఓకే, అలాగే జాతర సాంగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా సాంగ్ చూసినా పోస్టర్ చూసినా ఇప్పటికీ కూడా థియేటర్ అంతా దద్దరిల్లిపోయి గూస్ బంప్స్ వస్తున్నాయి. స్పెసిఫిక్ గా ఆ సీక్వెన్స్ చూడడానికి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. అట్లాంటిది ఆ సాంగ్ మాన్ సెట్ లో ఉండి చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అసలు? నేను అన్ఫార్చునేట్లీ ఆ సాంగ్ షూట్ లో, ఆ పర్టికులర్ సాంగ్ షూట్ లో నేను లేను. ఓకే, ఆ సాంగ్స్ ఫస్ట్ తీసేశారు, సూసేకి అండ్ జాతర సాంగ్ ఫస్ట్ తీసేసి సీన్స్ స్టార్ట్ చేశారు. సో నేను ఓన్లీ లాస్ట్ గ్లింప్స్ బన్నీ సార్ బొగ్గుల మీద డాన్స్ చేసేది కదా, అదొక్కటి చిన్నది నేను చూసాను. చూసినప్పుడు అసలు అంత దూరంలో అక్కడ సెట్ చూసి నాకు ఆ వైబ్రేషన్ ఇక్కడ వరకు తెలిసింది, ఎంత ఫీల్ అయ్యి ఎంత స్ట్రాంగ్ గా చేస్తున్నారు అనేది. అది ఒక యునిక్ ఇండియన్ సినిమాలో అదొక ఆ సీక్వెన్స్ ఒక యునిక్ సీక్వెన్స్ గా ఉండిపోతుంది, మళ్ళీ రీక్రియేట్ చేయడం చాలా కష్టం.